హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఆయిల్ అప్లై చేసుకునే విధానం ఎలా అనేసి నేను చూపిస్తానండి. ముందుగా మనము ఆయిల్‌ని వేడి చేసి అంటే గోరువెచ్చగా తీసుకోవాలండి. మరీ కాలే విధంగా ఎక్కువ కాలకుండా ఉండకుండా చూసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే చాలు. గోరువెచ్చగా ఉండి తీసుకొని హెయిర్‌ని మన వెంట్రుకల్ని ఇలా సెక్షన్స్ తీసుకోవాలి. ఇలా సెక్షన్స్ తీసుకుంటూ చాలా వరకు ఇలా సెక్షన్స్ తీసుకుంటూ ఆయిల్ని ఇలా తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మళ్ళీ మొదటిగా ఇలా హెయిర్ని తీసుకోవాలి. ఇలా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని భాగాలు ఇలా తీసుకుంటూ అప్లై చేసుకోవాలండి. ఇది ఆయిల్ అప్లై చేసుకునే విధానం. ఇలాగా మొదటిగా అన్ని సెక్షన్స్ అంటే పాపడికి టచ్ అయ్యే విధంగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ తర్వాత మొత్తం హెయిర్ని ఇలా తీసుకొని మొత్తం హెయిర్కి ఇలా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసి హెయిర్ చిగులు వరకు పట్టించుకోవాలండి. మోన వరకు పట్టించుకోవాలి. ఇది ఆయిల్ అప్లై చేసుకునే విధానం. ఇందాక వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల వెంట్రుకలు మంచిగా పెరుగుదల అనేది ఉంటుందండి. అండ్ డాండ్రఫ్ కంట్రోల్, స్కిన్ డ్రైనెస్ అనేది కంట్రోల్ అవుతుందండి. ప్రతిదీ రూట్ నుంచి సెక్షన్స్ తీసుకుంటూ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి అనేది మంచిగా ప్రొటెక్షన్గా ఉంటుందండి. దయచేసి పైన మాత్రమే ఆయిల్ అప్లై చేస్తే మీకు ఈ రిజల్ట్ అనేది ఉండదు. మేము వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని పాటించండి. మీ హెయిర్ మంచిగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఒత్తిడి, మైండ్ ప్రెషరు, హెడేకు, మైగ్రేన్ హెడేక్స్, తర్వాత వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఇవన్నీ తక్కువ ఉండడం వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుందండి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. కొన్నిటికి మాత్రం హెయిర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలండి, తప్పదు. మీరు అలా సూచించిన విధంగానే జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.